బాగున్నారా? ప్రియ స్నేహితులారా, దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. కుటుంబంలో ఉన్న వారందరూ క్షేమం ఉన్నారా? దేవుని మహాకృపను బట్టి మీ ప్రార్థన దేవుడు ఆలకించి మీ కుటుంబాల్లో శ్రమను తప్పించి మరొక దినాన్ని ఇచ్చారు. కృతజ్ఞత కలిగి ఉంటున్నారా? బైబిల్ ధ్యానం చేస్తూ చక్కని కుటుంబంగా ఎదగండి. దేవుడు మిమ్మల్ని కూడా దీవిస్తాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథం 118వ అధ్యాయం 8వ వచనం. మనుషులను నమ్ముకున్నది కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఏమని చెప్తూ ఉన్నాడంటే, మనుషుల్ని నమ్మే కంటే ఈరోజు చాలా పరిస్థితులు చూస్తే మేము ఫలానా వ్యక్తిని నమ్మామండి, మోసపోయాం, ఫలానా వ్యక్తిని నమ్మాం, మోసపోయాం అని చెప్పేవారు ఎక్కువయ్యారు. ఒక కుటుంబం ఉద్యోగం ఇప్పిస్తానని ఒక వ్యక్తి 5 లక్షలు తీసుకున్నాడంట. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తట్లేదు. మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుందని చెప్పి వెళ్ళిపోయాడు. చూడండి, మనిషి నమ్మి 5 లక్షలు కడితే ఉద్యోగం లేదు, ఏమీ లేదు, ఫోన్ ఎత్తట్లేదు. బ్రదర్ బిడ్డలారా, అలాగే మనిషి నమ్ముకుని జీవితాన్ని పాడు చేసుకుంటున్న ఎవరి బిడ్డలు ఉన్నారు. కాలేజీకి వెళ్తే కాలేజీలో ఆ మనిషి నమ్మి తన జీవితాన్ని ఇచ్చింది, కానీ వాడు అవసరం తీర్చుకొని పరారైపోయాడు. ఇలా ఎంతకాలం నువ్వు మనుషులు నమ్ముతావు? అందుకనే యేసన్న గారు కూడా నమ్మి మనుషులు నమ్మి ఎంతకాలం నమ్ముతావు? కనుక మనుషులు నమ్ముడు కంటే యెహోవాను ఆశ్రయించు. ఇదే అవకాశం. ఈ రోజు నుంచి అయినా నీ హృదయం దేవునికి మనసును మార్చుకో. అందుకంటాడు, యెహోవాను ఆశ్రయించటం మేలు. నీకు మేలు కలగాలంటే దేవుణ్ణి ఆశ్రయించు. దేవుడు తప్పక కార్యం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో విన్న మాటలు బట్టి వాళ్ళ హృదయాలు తెరిచి బలపరచండి. ఎవరు మనుషులు నమ్ముకుని మోసపోయారో వారిని విడిపించి ఇప్పుడైనానో వారు నిన్ను నమ్ముకుని మేలు పొందే వారిగా చేయమని ప్రయాణాలు, ప్రార్థనలు, ప్రభువా, బలహీనతలన్నీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రతి బిడ్డ విషయంలో కార్యం చేయమని యేసయ్య నామములో మనలను అడిగి పొందినాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ ఆల్. అందరికీ వందనాలు.